మెయిన్స్ కళాశాల యాజమాన్యం యొక్క మొండి వైఖరి ఖండించండి. టీసీ ఇవ్వకుండా బెదిరింపులు. ప్రజా సంఘాల నాయకుల ఆగ్రహం. మంచిర్యాల జిల్లా మెయిన్స్ కాలేజీ యాజమాన్యం విద్యార్థి టీసీ కోసం వెళ్తే విద్యార్థిని రేపు మాపంటూ 3 నెలలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మెయిన్స్ కాలేజ్ యాజమాన్యంతో చర్చించిన అనంతరం శ్రీనివాసరాజు కరెస్పాండెంట్ మెయిన్స్ యొక్క చర్యల వల్ల పూర్తిగా విద్యాలయం వ్యాపారంగా మార్చి విద్యార్థుల భవిష్యత్తును డబ్బులతో ముడిపెడుతూ పెను ప్రమాదంగా మారిండు. మొదటి సంవత్సరం తర్వాత సెకండ్ ఇయర్ కోసం ఇతర కాలేజీకి వెళ్లే క్రమంలో ప్రిన్సిపల్ కు చెప్పి టీసీ కావాలని పలుమార్లు తల్లి తండ్రి విద్యార్థి వెళ్లి కలిస్తే 3 నెలలుగా కాలయాపన చేస్తూ చివరికి 2వ సంవత్సరం ఫీజు కడితేనే ఇస్తానని చెప్పాడు. తర్వాత 2వ సంవత్సరం ఫీజు చదవకుండా ఎలా కడతారు అని అడిగితే మళ్లీ మాట మార్చి మొదటి సంవత్సరం మాట్లాడకుండా ఫీజు కన్నా ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. విద్యార్థి 2 రోజుల క్రితం డిఐఈఓను కలిస్తే డిఐఈఓ డైరెక్ట్ గా చరవాణి ద్వారా సాయంత్రం సర్టిఫికెట్ ఇవ్వండి అని గట్టిగా చెప్పాడు. తిరిగి అక్కడికి వెళ్లి మా శ్రీనివాసరాజు చెప్పితేనే మేము టీసీ ఇస్తాం, మేము డిఐఓ చెప్పినా కూడా కలెక్టర్ చెప్పినా కూడా మేము ఇవ్వము అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. సదరు చైర్మన్ కలవటానికి ఎన్నిసార్లు ఫోన్లో సంప్రదించినా అతను ఫోన్ లేపడం. చివరికి అతి కష్టం మీద కలిస్తే నన్ను ఎవరు ఏం చేయగలరని అహంకారంతో మాట్లాడుతున్నాడు. మర్నాడు కలెక్టర్ ని కలవక కలెక్టర్ ఆదేశాల మేరకు డిఐఈఓ కాలేజీ ప్రిన్సిపల్ తో మాట్లాడి ఇటు పేరెంట్స్ తో అటు ప్రజా సంఘాల ముందే స్టూడెంట్ టీసీ ఆపే హక్కు ఎవరికీ లేదు, ఫీజు గురించి తల్లిదండ్రులతో మాట్లాడుకోవాలి, అంతేకాని టీసీ ఇచ్చేయండి లేకపోతే చట్ట ప్రకారం నేరం చేసిన వాళ్ళు అవుతారు అని చెప్తూ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి వచ్చిన లేఖను వారికి చదివి వినిపించి అట్టి ఆదేశాలు పాటించకపోతే చట్టరీత్యా నేరమని చెప్పారు. జవాబుగా ప్రిన్సిపల్ శైలజ మా కాలేజీలో ప్రాణం పోతేనే మాకు ఏమీ కాలేదు అని గర్వంగా డిఐఈఓ ముందే మాట్లాడటం జరిగింది. ఒక విద్యార్థి ప్రాణం పోతేనే మేం భయపడేది లేదు, ఇది అంతకన్నా పెద్ద విషయం కాదు కదా అన్నది. అంటే ఎంత బరి తెగించిన యాజమాన్యం ఒకసారి ఆలోచించండి. ప్రజలారా, మీరు ఎవ్వరి అండ చూసుకొని ఎంత విర్రవీగుతున్నారో చూడండి. ప్రజాప్రతినిధులు చెప్పిన ప్రభుత్వ యాజమాన్యం చెప్పిన నిర్లక్ష్యపూరిత సమాధానానికి ఎవరు జవాబు చెప్పాలి? టీసీ తీసుకోవటం విద్యార్థి హక్కు, అట్లాగా ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితులు టీసీ ఇవ్వకుండా ఉండే అధికారం ఎవరికి లేదు అని చెప్తుంది. అట్లాగే కోర్టులు కూడా పిల్లల యొక్క సర్టిఫికెట్ ను డబ్బులు ఇవ్వలేదని ఆపే అధికారం ఎవరికీ లేదని చెప్తుంది. కావున ప్రజాప్రతినిధులు, అన్ని సంఘాల విద్యార్థులు, నాయకులు ఈ అన్యాయాన్ని తీవ్రంగా ఖండించాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. నేమ్స్ యాజమాని శ్రీనివాసరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకుని విద్యార్థి టీసీ తన సర్టిఫికెట్లు ఇప్పించి అతని భవిష్యత్తుకు బాట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగాందే అని ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం అన్నారు. విద్యార్థికి కనుక టీసీ ఇవ్వకుంటే అన్ని విద్యార్థి సంఘాల్లో కలిసి కాలేజీ ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాధాని కుమారస్వామి, పౌర హక్కుల సంఘం పూర్వ నాయకులు శ్రీపతి రాజగోపాల్, సర్దార్ సర్వాయి పాపన్న, సంఘం రాష్ట్ర కార్యదర్శి సింగం సత్తయ్య, టి జైపాల్ సింగ్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ఏఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి పోషమల్ల, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్, సర్వాయి పాపన్న గౌడ్, గీతా కార్మిక సంఘం జిల్లా యూత్ అధ్యక్షులు తోడేటి ప్రశాంత్ గౌడ్, జె పోషం, పౌర హక్కుల సంఘం కో కన్వీనర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టి జైపాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. టీసీ కోసం రావడం జరిగింది ఇక్కడికి. అయితే ఇక్కడున్న శ్రీనివాసరాజు అనే ప్రిన్సిపాల్ లేదా మేడం పేరు శైలజ మేడం, వీళ్ళిద్దరు కలిసి మాటలు ఎట్లా ఒక గుండా టైపులో ఒక విద్యను వ్యాపారంగా తీసుకున్నట్టుగా మార్కెట్లో కూరగాయలు లెక్క అమ్మినట్టు మాకు 40,000 పెడితేనే అబ్బాయికి 60,000 ఫీజు కడితేనే ఈ అబ్బాయికి టీసీ ఇస్తాము, లేకపోతే టీసీ ఇవ్వము. మా కాలేజీలో ఒక అమ్మాయి చనిపోతేనే ఎవరు మమ్మల్ని ఏం చేయలేదు, మీరు మమ్మల్ని ఏం చేస్తారు, కేసు పెట్టుకుంటే పెట్టుకోకండి అనే పద్ధతిలో ఇక్కడ ప్రజానాయకులు, ప్రజా సంఘాలుగా మేము వచ్చి మర్యాదపూర్వకంగా అడిగిన ఒక టీచరును ఒక మర్యాదపూర్వకంగా అడిగినా కూడా రెస్పాండ్ 100%గా నిలవబెట్టి కనీసం పెద్ద మనుషులుగా కూడా చూడకుండా నిల్చోబెట్టి గురుసలాడి మీరు ఏం చేసుకుంటారో చేసుకోవాలనే పద్ధతిలో ఇతనికి కలెక్టర్ ద్వారా కానీ, ఆర్డీఓ ద్వారా కానీ, ఎమ్మెల్యే ద్వారా కానీ ఫోన్ చేసినా కూడా వాళ్ళు ఎవరేం చేయరు, మీరు ఏం చేస్తారో చేసుకోపోమనే పద్ధతిలో వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ విద్యార్థినిలారా
ఇలాంటి ప్రైవేటు ఈ ఒక వ్యాపారం చేస్తున్న విద్యను అమ్ముకుంటున్న ఈ కాలేజీలకు బుద్ధి చెప్పాలంటే విద్యార్థినులు రేపు వీళ్ళు ఇతను తీసి ఇవ్వకపోతే రేపు కానీ ఎల్లుండి కానీ ఆందోళన కార్యక్రమానికి దిగవలసిన అవసరం ఉన్నది. నేను ఒక కార్మిక సంఘంగా మాకు కూడా విద్యార్థి సంఘాలు ఉన్నాయి. ఎల్లుండి ఇతను రెస్పాండ్ కాకుండా ఇదే పద్ధతిలో ఉంటే రేపు ఎల్లుండి కార్యక్రమాలు తీసుకోవాల్సి వస్తుంది, పోరాటాలు చేయాల్సి వస్తుంది, దీనికి సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. ఎవరు చెప్పినా ఇలాంటి కాలేజీని ఎక్కడ చూడలేదు. ఇప్పటి వరకు అనేకమైన కంప్లైంట్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి విద్యార్థులారా రేపు ఎల్లుండి నేను తీసుకునే కార్యక్రమానికి ఈ పోరాటానికి మీరంతా కలిసి రావాలని మేము కార్మిక సంఘాల నుండి డిమాండ్ చేస్తున్నాం.